పిన్ని గారు అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఆ పింక్ కలర్ చీర చూపించు. ఇది బాగుంది కదా? బాగుంది. ఈ చీర ఇవ్వండి. ఇది ఒకటే పీస్ ఉంది మేడం, ఆల్రెడీ బుక్ చేశారు. ఏ హరి, ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ డ్రెస్ లో నేను ఒకసారి ఊహించుకో. ఇది చిన్నపిల్లలు వేసుకునే డ్రెస్, నేను వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది. లేదు హరి, నిజంగా బాగుంటుంది. అయ్యగారు రాను రాను కుర్రాడు అయిపోతున్నారు. పదండి పదండి. ఏ పదవే. చూసావు నా సెలక్షన్ ఎంత బాగుందో? చీర మీ సెలక్షన్ అయితే మీరే నా సెలక్షన్. మీ సెలక్షన్ కన్నా నా సెలక్షన్ బెస్ట్. వెంటనే మార్చుకో. ఈ చీరలో నిన్ను అర్జెంటుగా చూడాలి. ఏమిటో అంత అర్జెంట్? అర్జెంట్ అంటే అదే మరి, కొత్త చీర కొన్నప్పుడు ఎవరికైనా అర్జెంటుగానే ఉంటుందిగా. అన్నీ తెలుసు కూడా ఊరికే సతాయిస్తావు. సాయంకాలం గుడికి వెళ్ళినప్పుడు కట్టుకుంటానులేండి. అప్పటిదాకా ఆగలేను. ఇప్పుడే ఇక్కడే నా ముందే కట్టుకోవాలి. మీ ప్లాన్ ఏంటో నాకు తెలుసులేండి. తెలిసి మరీ ఇలా కాల్చి తినడం ఏం భావ్యం కాదు. ట్రీట్మెంట్ రాదు, ఇంట్లో లేదు కదా. గబ్బుకునొస్తే వచ్చినప్పుడు చూద్దాంలే. రారాదా, ఏంటి అలా చూస్తున్నావు? మామూలుగా నువ్వు ఈ గదిలోకి రావు, ఈయన గదిలో ఉన్నప్పుడు అసలే రావు. అలాంటిది అదా, పాప గౌన్ ఒకటి కనిపించిపోతే వెతుకుతున్నాను. ఇంతలో డాక్టర్ గారు వచ్చి, అరే ఈ చీర, అవును ఇదే చీర, ఇప్పుడే షాప్ లో చూసి వస్తున్నాను. ఇంతలో ఎక్కడికెలా వచ్చింది? ఎలా వస్తుంది? మీ ఆయన గారు తెస్తే వస్తుంది. ఎవరికి? ఎవరికంటే పిచ్చి పిల్ల. భర్త చీరలు తీసుకొచ్చేది ఎవరికోసం? భార్య కోసం. మీ వారి చీర తీసుకొచ్చింది నీకోసం. ఇప్పుడు నాకంతా అర్థమైంది. ఈ చీర రాధకైతే ఎలా ఉంటుందని అక్కయ్యని అడుగుతున్నారా? అవును, ఇంత బాగా ఎలా కనిపెట్టావు? మీరు చీర తెచ్చే టైంకి నేను ఇంట్లో లేను. రాధా రాధా నా కోసం కేకేస్తూ ఇల్లంతా తిరిగుంటారు. ఇంతలో గౌను కోసం వెతుకుతూ అక్క కనిపించింది. రాధకి చీర ఎలా ఉంటుంది హారిక అని మీరు అడుగుతున్నారు. ఇంతలో నేను వచ్చాను, అవునా? అబ్బా, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. వెంటనే కట్టుకుని ఈ చీరలో నేను ఎలా ఉంటానో చూపిస్తాను. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? అర్జెంట్ అంటే అదే మరి, కొత్త చీర కొన్నప్పుడు ఎవరికైనా అర్జెంట్ ఉంటుంది కదా. అంత తొందర ఏం లేదు గాని రేపో ఎల్లుండో కట్టుకోవచ్చు. అమ్మో, అంతదాకా నేను ఆగులేను బాబు, ఇప్పుడే కట్టేసుకుంటాను. చీర అలా లాగేసుకుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? మొగుణ్ణి లాగేసుకుంటే ఊరుకోలేదు, చీర లాక్కుంటే ఏమైందంట? అది నీకోసం తీసుకొచ్చిన చీర, అర్థం చేసుకోవేంటి? ట్రీట్మెంట్ ట్రీట్మెంట్. అమ్మాయికే సెలక్షన్ గా ఉంది, పైగా ఉద్యోగం చేస్తున్నట్టున్నారు. అది కూడా పెద్ద ఉద్యోగమేనంటున్నారా? అమ్మాయికి తగిన వరుని చూసే పూచి నాది, భారం మొత్తం నా మీద ఉంచండి. రేపొద్దుట మీరే అంటారు, మంచి సంబంధం కుదిర్చావయ్యా శాస్త్రి, 5,000 కాదు 10,000 పుచ్చుకొని. ఫీజు మీద ఉన్న శ్రద్ధలో సగం సంబంధాల మీద చూపించండి. మీ కష్టం మేము ఉంచుకోం. అదెంత మాటమ్మా!
మీ కూతురికి అన్ని విధాలా దీటైన సంబంధమే చూస్తాను. సరేనా? ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పాలి శాస్త్రి గారు. సెలవివ్వండి. మీరనుకున్నట్టు ఆ అమ్మాయి మా కూతురు కాదు, కోడలు. మేనకోడలా? కాదు, ఈ ఇంటి కోడలు, నా కొడుకు భార్య. కోడలికి మళ్ళీ పెళ్లి సంబంధం చూస్తున్నారా? కొడుకేమయ్యాడు? పోయాడు. అలాంటి కొడుకు నా కడుపును పుట్టడం చూసి సహించలేక అర్ధాంతరంగా ఎత్తుకుపోయాడు దేవుడు. శివ శివ. మరి రెండో పెళ్లి సంబంధం అంటే అదో సపరేట్ సెక్షన్. ఫీజులు గట్రా మరి వేరేగా ఉంటాయి. రెండో పెళ్లి సంబంధమని మీరు ఆలోచించక్కర్లేదు శాస్త్రి గారు. పిల్లని చూశారు కదా, బంగారం. అత్తమామలైన మమ్మల్నే అమ్మా నాన్నని పిలుస్తూ అల్లారుముద్దుగా చూసుకుంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా అంటే లేదు, బ్రతికినంతకాలం ఇలాగే మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను అంటుంది. మేమిలా సంబంధాలు చూస్తున్నట్టు కూడా ఆమెకు తెలియదు. అమ్మాయి కాదనడానికి వీల్లేనంత గొప్ప సంబంధం మీరు చూడాలి. చూస్తానమ్మా, కాకపోతే కాస్త ఎక్కువ తిరగాలి. గంతకు తగ్గ పొంత దొరకాలిగా. గంత అక్కర్లేదు, బొంత అక్కర్లేదు. నాకు పెళ్లి సంబంధం చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అమ్మా సంధ్య, ఈయన పేరు శాస్త్రి గారని. అంతా విన్నాను, నాకేం చెప్పనక్కర్లేదు. శాస్త్రి గారు, అమ్మా మీరిక బయలుదేరొచ్చు. అలాగే. మంచి సంబంధం దొరకగానే. అక్కర్లేదంటున్నాను కదా. శుభం. అమ్మా సంధ్య, నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? అవేం మాటలమ్మా? మరి పెళ్లి సంబంధాలేంటి? అది కాదమ్మా. చూడండి, నా పెళ్లి జరిగిపోయింది, ఆ ముచ్చట తీరిపోయింది. 100 ఏళ్ల ముచ్చట 3 నాళ్ల ముచ్చటగా తీరిపోయిందంటే మేం చూస్తూ ఎలా ఉండగలం తల్లి? ముచ్చటగా లేంది అది 100 ఏళ్ళైతేనే 3 నాళ్ళైతే నాన్నా. నా మనసులో మీ అబ్బాయి తప్ప మరో రూపం లేదు. లోకం దృష్టిలో మీ దృష్టిలో ఆయన చనిపోయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో, నా గుండెల్లో ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు. ఆ జ్ఞాపకాలు చాలు నేను 100 ఏళ్ళు నవ్వుతూ బ్రతకడానికి. అత్తమామల్ని అమ్మా నాన్నగా చూసే గొప్ప మనసమ్మా నీది. నువ్వొక కూతురివే అనుకుంటే ఏ అచ్చటా ముచ్చటా తీరకుండా మాకంటి ముందే తిరిగాడుతూ ఉంటే చూస్తూ చూస్తూ ఏ అమ్మా నాన్నైనా ఎలా ఊరుకుంటారు చెప్పు? వద్దమ్మా, చేతి కందొచ్చిన చెట్టెత్త కొడుకు కళ్ళ ముందే కాటికి పోతుంటే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్ల కళ్ళను ఆ వేళ్ళు చూశాను. మళ్ళీ మీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదని ఆ వేళ్ళ నిశ్చయించుకున్నాను. ఆ నిశ్చయం, ఆ నిర్ణయమే నన్ను ఇంకా నడిపిస్తున్నాయి. నా నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు ఏం చేసినా అది నన్ను బాధ పెడుతుందమ్మా. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అమ్మ నాన్నలకి దూరం అవుతుంది, కానీ నా పెళ్ళైన తర్వాత నేను అమ్మా నాన్నల దగ్గర చేరుకున్నాను. మిమ్మల్ని వదిలే నేను దూరంగా వెళ్ళలేను. మీ ప్రేమాభిమానాల్ని జీవితాంతం పొందనివ్వండి ప్లీజ్. ఒలగేనండి, ఒలగే. నాను మా ఇంటి ఆయన బేగి పారు వచ్చేస్తాం. ఒప్పుడు రమ్మంటారు? ఓలమ్మ ఓలమ్మ, ఇప్పుడే పారొచ్చేయమంటారా? థ్యాంక్స్లండి, చాలా చాలా థ్యాంక్స్లు. ఎవరమ్మే ఫోన్లో? వనకాపల్లి కబ్బోలు. ఎవరు? వనకాపల్లి కబ్బోలా? హే, వనకాపల్లి కబ్బోలా?
ఇలాంటి పేరు కాని ఊరు కాని నేను ఎక్కడ వినలేదు కదమ్మా. నువ్వు ఇనుకోకపోయినా నటం ఏట్నేది గాని వనకాపల్లెలు హైదరాబాద్లో కబ్బెట్టేసి ఓ లాటరీ తీసి అందులో పేజీ మనకి ఇచ్చేస్తున్నారు. బేగి పారేళ్ళు తెచ్చుకుందాన్నాడే. అది నువ్వెట్టా నమ్మేవమ్మా? ఓరే ఇందులో నమ్మకపోవడానికి ఏటుందిరా? బేగొచ్చి పేజీ తీసేసుకోమని ఫోన్ చేసినాడు. సరేపా, కాసేపు కాలు జాడించినట్టుంటది. నువ్వు జాడించిన కాదు, బేగ నడవకపోతే నిన్ను జాడించేస్తాను. అక్కడ నన్నేమనకే పరువు పోద్దే. వాళ్ళమ్మ నీకో పరువు కూడాను. వరమా వరలక్ష్మే, ఓసే వరలక్ష్మే. ఏంటత్తయ్య? నాను మీ మోంగారు కలిసి బయటకు వెళ్తున్నాం గాని ఇల్లు జాగ్రత్త. అలాగే అత్తయ్య. ఓరందగారా దువ్వి సానుగా నడే. మేసం వాలిపోతే ఇదేందమ్మే తలుపులకు తాళం వేసావా? డబ్బుకి పిల్లగాడుస్తే ఏం చేస్తావా? గొంతడుగాని వస్తే బయటకు ఊకుడని ఉంటాడు. వాళ్ళమ్మ లోనకని దూరాడంతే కొంప కొల్లేదైపోద్ది. నువ్వు నోరు మూసుకున్నాడు. అనకాబాద్ ప్లాన్ సక్సెస్. ఇక మనం ఫ్రీ బర్డ్స్. అబ్బా, మొత్తం మీద ఏం ప్లాన్ వేసారండి? బయట గడియ గిట్ల పెట్టిపోయిందా ముసల్ది? అవునండి. తో జరావు. అబ్బబ్బా, అప్పుడే మొదలు పెట్టేశారా? ఇదిగో ఇప్పటి నుంచి ప్రతి నిమిషం వాల్యుబుల్. అరే ఇక ఆటోమీటర్ వేసినట్టు అనుకో రాదే. మీ అమ్మ నాన్న అనకాబాద్ క్లబ్ ఎక్కడని ఎంక్వైరీ చేసి తిరిగి వచ్చేసరికి ఖచ్చితంగా తెల్లారిపోతుందండి. ఇదిగో గీ ముసల్దాన్ని నమ్మకూడదు. తీరా పోలీస్ కంట్రోల్ రూమ్ పోయి అడిగినా అడుగుద్ది. సరే గాని నా కోసం ఏదో తీసుకొచ్చారన్నారు కదా, ఏం తెచ్చారు? మంచి గ్యాస్ చేసినావు జరుండు. ఏంటండి అది? మైసూర్ పాక్ కావాలని అడిగినావు కాదే? అవును, తెచ్చిన మళ్ళా. ఎంత మంచివారండి మీరు. వాళ్ళమ్మ కొంపలట్టుకు పోనాయి. ఏమైందా? పరిస్థితి అనేది వెనకడికి ఎవడో యుద్ధానికి వెళ్తూ ఆడావిళ్ళ కత్తి మరిపోయాడంట. అలాగుందమ్మా ఇది ఎవరం. నీకా డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఆయనేముంటే ఐవారితో పనే ఉందనే. నాకా డబ్బులుంటే నీ వెనక ఎందుకు వస్తానమ్మా? అవునే, నువ్వు ఒట్టిపోయిన కొండ ఒకటే కదా. నోరు పోసుకున్నాడు వచ్చాడు. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए ला 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 ला. వాళ్ళమ్మ 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 కొంపలట్టుకు పోనాయో అమ్మా. సాంగ్ పార్ట్ అయిపోయింది, ఇక టాకీ పార్ట్ మొదలెట్టండి. మొదలెట్టేది మొక్కలు ఎరగదీసేస్తాను. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. పందికొక్కునాక కొంపలోకి నువ్వెప్పుడు దూరిపోనావురా? వాళ్ళమ్మ మారుతాళం కానీ ఉందేట్రా? ఏమే వర్మా? మారుతాళం కాదత్తయ్య, ఆయన ఇంట్లోనే మంచం కింద దాక్కుని ఉన్నారు. మీరు అనుకున్నట్టు ఆఫీస్ కి వెళ్ళలేదు. అవును మావయ్య, అనకాబాద్ క్లబ్ ప్లాన్ వేసి అత్తయ్యకు గొంతు మార్చి ఫోన్ చేసింది కూడా ఈయనే. వీడికి ఎప్పుడే మా నాయన పోలికలు వచ్చేసి మండిచ్చి కొట్టానంతే ఉన్న 4 గంటలు ఊడిపోతే ఏటనుకుంటున్నావా? అయినా పోయిందాని గట్టనే పోక మళ్ళెందుకు వచ్చినవే? మళ్ళొచ్చినానా? ఎందుకు వచ్చినానంతే సేపుతా వెళ్ళొస్తానాయి. త్వరగా వచ్చేయండి. వచ్చినా ఏం ప్రయోజనం? నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. బాగున్నారా అన్నయ్య?
మీ దయ వల్ల కులాసగా ఉన్నానమ్మా. చాలా రోజులైంది కదా, మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. భలే వారే, ఇంటికి రావడానికి కారణాలు ఎందుకు? లోపలికి రండి. ఇవి కొంచెం లోపల పెట్టండి అమ్మా. పాపేదమ్మా? నిద్రపోతుందన్నయ్య. లేచాక ఇది ఇవ్వండి అమ్మా. ఇప్పుడే వస్తాను, కూర్చోండి. అలాగేనమ్మా. రా సత్యం, కూర్చో. ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు బాబు. ఊర్లో ఉన్నాన్న మాటే కానీ మనసంతా ఇక్కడే ఉంది. అసలే అల్లరి పిల్ల. మిమ్మల్ని ఎక్కడ సతాయిస్తుందో, మీరెక్కడ మనసు కష్టపెట్టుకుంటారోనని ఒకటే దిగులు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. ప్రస్తుతం నాకు 2 పసిపిల్లలు అనుకుంటున్నాను. చాలా సంతోషం బాబు. మీరు చూపించే అభిమానానికి ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. నువ్వు రుణం తీర్చుకుంటావని ఈ సహాయం చేయట్లేదు. రాధ అమాయకమైన పిల్ల. ఆమెకొచ్చిన కష్టానికి ఎవరైనా బాధపడతారు. భగవంతుని దయ వల్ల ఆమెకు నయమైతే మాకంతే చాలు. డాక్టర్ ప్రకాష్తో నేను కూడా కలిసి మాట్లాడాను. నిజం చెప్తే తట్టుకుని నిలబడే శక్తి త్వరలోనే రావచ్చని ప్రకాష్ అన్నాడు. చాలా చల్లటి మాట చెప్పారు బాబు. అన్నయ్య, ఎప్పుడొచ్చావు అన్నయ్య? ఇప్పుడే వచ్చానమ్మా. ఊళ్ళో మన వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. అందరూ నీ క్షేమ సమాచారాలు అడిగినట్టు చెప్పమన్నారు. నువ్వెలా ఉన్నావమ్మా? ఇదిగో చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను. అవును, వదినేది? ఇక్కడే ఇంట్లో ఉందమ్మా. ఏ ఇంట్లో? ఇక్కడే మేము ఒక ఇల్లు తీసుకున్నామమ్మా. అవునా? అవును బావగారు. ఇక్కడ బాబాయ్ వాళ్ళది కొబ్బరికాయల హోల్సేల్ వ్యాపారం ఉందిగా, ఆ వ్యాపారం నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు. నిజంగానా అన్నయ్య? అవునమ్మా. అయితే ఉద్యోగరీత్యా నువ్వు కూడా సిటీకి వచ్చేసినట్టే. అవును బావగారు. ఇప్పుడు నేను చూడాలనుకో, ఎంచక్కా అర్ధగంటలో చూసి రావచ్చనమాట. మీరు కూడా తరచు మా ఇంటికి రావాలన్నయ్య. తప్పకుండానమ్మా. రానయ్య, నీతో బోల్డ్ అని సంగతులు మాట్లాడాలి. రా. వెళ్ళొస్తాను హరి. ఈ ఇంట్లో ఉన్నదాన్ని పిచ్చిదాన్ని చేసి ఈ ఇద్దరు నడిపే బోగోతు ఇదన్నమాట. సేపత నేను 5వ తనానికి దూరం అయిన దాన్ని.